విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, అంటే ఈ వీడియో మనం నీతులు చెప్పడానికో లేదా సూక్తి పురాణాలు వల్లించడానికో అని కాదు, కానీ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో ఒకటి అట్టర్ ఫ్లాప్ అయింది, రెండు పెద్ద హిట్స్ అయినాయి. అందులో ఒక సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా బాగుంది. అనిల్ రావిపూడి సూపర్ హిట్ డైరెక్టర్. ఆయన్ని నేను మెచ్చుకుంటాను ఒక విషయంలో. దేనికంటే ఆయన సినిమా తీసాక వదిలేసాడు. రాజమౌళి లాగా ఓన్ చేసుకుని దాన్ని ఫుల్ పబ్లిసిటీ ఇచ్చి, అంటే తన భుజాల మీద వేసుకుంటాడు సినిమా తీసేసిన తర్వాత కూడా. అందుకు మెచ్చుకుంటా. కానీ ఈ సినిమాలో ఆయన ఒక పిల్లాడి క్యారెక్టర్, బూతులే బూతులు. ఆనా కొడక ఈనా కొడక, తండ్రిని తిడతాడు, తాతని తిడతాడు, ఊళ్ళో వాళ్ళని తిడతాడు, ఇష్టం వచ్చినట్టు అనమాట, బూతులే. ఉమ్, దరిద్రం ఏంటంటే ఈ సినిమా హిట్ అయి కూర్చుంది. ఇప్పుడు ఇలాంటి అంటే సినిమా ఇండస్ట్రీలో హిట్ ఫార్ములా అంటారు కదండి, అవును. ఇలాంటివి ఇంకో కుప్పలు కుప్పలు వచ్చి పడతాయేమో. పిల్లల పిల్లల క్యారెక్టర్లు పెట్టేసి బూతులు. ఆ మధ్యన పాపం బ్రహ్మానందం గాని చెడామడా చెంపలు వాయించేశారు ఓ దశాబ్దం ఉమ్, పాటు. బ్రహ్మానందం కొడితే హిట్. ఇప్పుడు పిల్లల క్యారెక్టర్లు పెట్టి బూతులు మాట్లాడితే హిట్ ఏమో అనే లాంటి పరిస్థితి ఏర్పడుతోంది. అంటే ఏంటి వాడు, అంటే బేసిక్ అనిల్ రావుపూడి లాంటి ఒక డైరెక్టర్, నాకు మెయిన్ ఒకటేనండి. నాకు అనిల్ రావుపూడి ఉమ్, కానీ వాళ్ళ అబ్బాయితో ఇలా మాట్లాడిస్తారా? రెండు, ఉమ్, వెంకటేష్ గారు వాళ్ళ మనవడితో ఇలా మాట్లాడిస్తారా? మూడు, దిల్ రాజు గారు కొత్తగా అబ్బాయి పుట్టాడు కదా, ఆ అబ్బాయితో ఇలా మాట్లాడిస్తారా? అసలు అడగాల మనం ఉమ్. ఎలా పట్టుకొని. మీలాంటి వాళ్ళ దృష్టికి తీసుకురావాలి సమాజంలో. మీలాంటి వాళ్ళు మాట్లాడితే 10 మంది చూస్తారు కాబట్టి మీలాంటి వాళ్ళతో ఇలాంటివి చేయాలని ఆ, ఒక ప్రయత్నం. మేడం చెప్పండి మేడం, అసలు ఏంటి ఇలా ఎటుపోతోంది సినిమా వాళ్ళు? డబ్బులు అంటే ఎంత చెత్తగా తీస్తే అంత బాగా డబ్బులు వస్తాయి అనుకుంటున్నారా? ఎలా చూడాలండి? ఇదే అండి, మనకి ఒక సృజనాత్మకత లేకుండా, ఒక సామాజిక బాధ్యత లేకోకుండా, కేవలం డబ్బు కోసమే అనే సినిమాలు తీయడంలో ఫార్ములా అన్నమాట. ఈ హిట్ ఫార్ములా ఏం జరుగుతుంది అంటే దారుణం. రేపొద్దున ప్రతివాడు ఇదే మొదలెడతాడు. ఇప్పుడు మీ ఆవేదన నాకు అర్థమైంది. ఇప్పుడు చిన్నపిల్లాడితోటి ఆ డైలాగులు చెప్పించటం అనేది, ముదురు డైలాగులు మాట్లాడించటం. ఇప్పుడు మనకి ఐటమ్ సాంగ్స్ వచ్చేసినాయి ప్రతి సినిమాలో. ఈ ఐటమ్ సాంగ్లు ఆ, మధ్యలో కొన్నాళ్ళు ఆగిపోయినాయి. జ్యోతిలక్ష్మి జయమాలిని వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత, సిల్క్ స్మిత, మన శ్రీహరి భార్య ఉన్నారు ఆవిడ, డిస్కో శాంతి, వీళ్ళందరూ అయిపోయిన తర్వాత హీరోయిన్లే ఆ డాన్స్లు వేస్తున్నారు అని చెప్పి ఇంకా మాకు పనే ఉందిలే అనుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ మొదలెట్టారు. ఈ ఐటమ్ సాంగ్స్ తోటి స్కూల్ పిల్లలకి స్కూల్ ఫంక్షన్స్ లో ఐటమ్ సాంగ్స్ తో డాన్స్లు వేయిస్తున్నారు. ఈ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో టీవీలో ఆ పాట వస్తుంది ఐటమ్ సాంగ్, దానికి ఈ పిల్లలు డాన్స్లు వేస్తుంటే తల్లిదండ్రులు అబ్బో మా పిల్లల్లో ఈ అపారమైన కళాఖండాలు అయిపోతున్నారు మా పిల్లలు అని చెప్పి వాటిని రికార్డ్ చేసి ఫోన్లలో షార్ట్స్ లో పెడుతున్నారు. ఇది ఎంత దారుణమైన విషయమో వాళ్ళకి అర్థం కావట్లా. ఇది ఒక పక్కన జరుగుతుంటే, ఇంకో పక్కన F2 అని, F2, F3 రెండు తీసినట్టున్నాడు. రెండు తీశారండి. ఎవరు? అనిల్ రావుపూడి. ఆ సినిమాలో ఎంత వెకిలి హాస్యం చేశాడంటే, ఒకటే, హిట్ అవ్వాలి. అతని ఉద్దేశంలో సినిమా హిట్ కావాలి. అసలు ఆ హీరోయిన్స్ ని ఎంత దారుణంగా చూపిస్తున్నాడంటే, ఆ లేడీస్ ని, ప్రదీప్ ఉంటాడు ఆ F2 సినిమాలో, అంతేగా అంటాడు. ఈ అంతేగా డైలాగు ఎంత పాపులర్ అయిందంటే అది ఖచ్చితంగా మహిళల్ని కించపరిచినట్టే. అక్కడ ఆ సినిమా మొత్తం మీద 5-6 ఆడవాళ్ళు ఉన్నారు ఆ F2 సినిమాలో. 5-6 క్యారెక్టర్లు ఇంతే. అన్నపూర్ణమ్మ, వైవిజయ, ప్రగతి, ఈ ఇద్దరు ఆడవాళ్ళు,
అలాగే హీరోకి మదరు. వీళ్ళందరినీ అసలు ఎక్కడికి వెళ్తుంది అసలు ఆ వాళ్ళ ఆ హీరోయిన్ కి పెట్టిన మేనరిజమ్స్ కావచ్చు, చాలా దారుణంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు సినిమా హిట్ అయింది. అదైపోయింది. అదైపోయిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి వచ్చింది. ఈ సినిమాలో ఏమైనా సరే ఈ సినిమాని హిట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి విభిన్నంగా ఏం పెడితే హిట్ అవుతుంది ఈ సినిమా అని ఆలోచించాడు. ఒక చిన్నపిల్లోడిని తీసుకొని వచ్చి ఆ చిన్నపిల్లోడితోటి ముదురు 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 ఆ మాటలు మాట్లాడిచ్చి, అంటే నాకు ఇది చూస్తుంటే ఏం గుర్తొస్తుందంటే, మురారి సినిమాలో హీరో తిను మహేష్ బాబు. మహేష్ బాబుకి సత్యనారాయణ తండ్రి. అయితే ఆయన వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడని ఇతనికి ఏదో అతన్ని ఏదో ఎక్కువ గౌరవిస్తూ ఏమండి ఏమండి అంటారు. ఈ కొడుకేమో వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడు. అది అది ఇంకొంచెం రూపాంతరం చెంది ఇవాళ ఈ చిన్నపిల్లాడితోటి బూతులు తిట్టించడం, ముదురు మాటలు మాట్లాడించడం. ఆ మధ్య పాత రోజుల్లో దంద్యాల గారు ఒక సినిమా తీశారు. ఇంట్లో తల్లి తండ్రులు, ముఖ్యంగా తండ్రులు బూతులు మాట్లాడితే, పిల్లలు బూతులు నేర్చుకుంటే, ఈ పిల్లలు బయట బూతులు మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది. ఆ సినిమా పేరు హై హై గుర్తు రావట్లేదండి. నరేష్ హీరో, కోటా శ్రీనివాసరావు బూతులు మాట్లాడతాడు, బూతు వాళ్ళ బూతు అబ్బాయి అని బూతులు వస్తుందండి. మాట్లాడతాడు. ఆ నెలకి బూతు 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 అని వస్తుంది అందరు. ఆ బూతు 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 అని వస్తుంది. నిజంగా చాలా చాలా మంచి సినిమా అండి. ఎంత మంచి సినిమా అంటే అది జంజాల కాబట్టే తీశారు. జంజాల హాస్యాన్ని పండించలేదా? ఇంత దారుణమైన హాస్యాన్ని పండించారా? వికృత రూపం ఇవాళ హాస్యానికి. ఒక్కసారి పాత సినిమాలు చూసుకోండి, చూసుకొని నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. సినిమా హిట్ అవటం ఒక్కటే కాదు, ఈ సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియం. ఇది పిల్లల దగ్గర నుంచి, మాటలు వస్తున్న పిల్లల దగ్గర నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు దీని ప్రభావం ఉంటది సమాజంలో. కొన్ని ఊత పదాలు వినటానికి భయంకరంగా అనిపించే ఊత పదాలు, ఇవన్నీ ఎందుకు ఈ సినిమాని ఇలా చేస్తున్నారు? ఈ ప్రజల్లో ఇంత మానసికంగా ఒక రకమైన ఆమ్, మానసిక పరంగా కాలుష్యాన్ని నింపటానికి మీరు ఎందుకు ఒక మర్యాద మన్నన లేని పిల్లల్ని తయారు చేస్తున్నారు? ఇప్పుడు అనిల్ రావిపూడికి ఒక కొడుకు ఉండే ఉంటాడు ఖచ్చితంగా, దిల్ రాజు కొడుకున్నాడు, వెంకటేష్కి మనవడు ఉన్నాడు. మీ వాళ్ళతో మీరు ఇలా మాట్లాడిస్తారా? ఒకసారి ఒక ఫంక్షన్లో వెంకటేష్ మహేష్ బాబు కలిసి ఒక సినిమా తీశారు. ఉమ్, ఏదో ఉంది ఆ సినిమా. ఆ సీతమ్మ సినిమా వాకిట్లో ఫంక్షన్లో సిరిమల్ల చెట్టు అండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా బాగానే ఉంది. నాకేం సినిమా మీద పెద్ద కాంట్రవర్సీ లేదు. ఒక రకంగా కొన్ని మంచి మంచి డైలాగులు ఉన్నాయి, బాగుంది సినిమా. ఎక్కడో కొన్ని మహేష్ బాబు డైలాగులు తప్పితే సినిమా బాగుంది. అయితే నా అభ్యంతరం ఏంటి అంటే, సక్సెస్ మీట్లు, ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏవేవో పెడతా ఉంటారు కదా, బాగా కొత్తగా నేర్చుకున్నారు కదా. ఈ ప్రమోషనల్ యాక్టివిటీకి ఇద్దరు వస్తూ 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 వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చారు. ఎవరు? మహేష్ బాబు, వెంకటేష్ కూడా అప్పుడు చిన్నోడు కొడుకు. అవును. ఇద్దరిని తీసుకొస్తే అభిమానులు వేరుగా అరుస్తున్నారు. అరుస్తుంటే మహేష్ బాబు వచ్చేసేసి, ఆ రోజుతోనే నాకు వాళ్ళ మీద గౌరవం పోయింది అసలు.
అలా అరవకండి అయ్యా, పిల్లలు ఉన్నారు ఇక్కడ దడుచుకుంటారు అంటే వీళ్ళ కొడుకులు వీళ్ళకంత జాగ్రత్త. ఆ అభిమానులు కొడుకులు ఉంటారా? ఆ కొడుకులకి తండ్రులు అక్కర్లేదా? ఈ వెర్రి అభిమానులు ఆమ్, అప్పుడు కూడా వీళ్ళు మారకపోతే ఎలా అసలు? నేను నా ఇంట్లో నా పిల్లోడిని వదిలిపెట్టి ఈ అభిమాన నటుడి కోసం నేను వచ్చానే ఇక్కడికి, వచ్చి నేను వెర్రి వెర్రిగా అరుస్తుంటే వాళ్ళ పిల్లలకి డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆపమన్నారే. నేను వచ్చింది ఎవరి కోసం అనే జ్ఞానం ఉండాలి కదా అభిమానులకు కూడా. చాలా బాధేసింది ఆ రోజు నాకు. మరి ఈ వివేచన, విచక్షణ ఇవి ప్రేక్షకులకు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు. కానీ సినిమాలు, ఇట్లాంటి సినిమాలు తిప్పి కొట్టండి. కానీ దురదృష్టం ఇవే హిట్ అవుతున్నాయి. పైగా నేను ఆ పిల్లాడిని ఆ సినిమా ఒక పోస్టర్ చూశాను. వాడు కూస్తలేడు, వేలిడంత లేడు, బుడతడు. ఆడికి ఒక పంచెగట్టి, ఆడికి ఒక చొక్కా వేసి, వాడికి ఒక రంగులు కళ్ళద్దాలు పెట్టి, వాడి చేతిలో ఒక కోడినిచ్చి, ఒక చేతిలోనేమో మల్లెపూలు కట్టి, ఏంటిది? ఏమనుకుంటున్నారు అసలు మీరు? అలాగే ఇంకొక సినిమా, ఢీ సినిమా అనుకుంటా. ఢీ సినిమాలో, ఢీ కాదు, రెడీ. రెడీ సినిమాలో ఒకడు ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ కొడుతుంటాడు. కొడుతుంటే ఆ హీరో వాళ్ళమ్మేమో ఆ తాత పేరు పెట్టి తిడుతుంటది పిల్లోడిని, ఉమ్, ఆడు మారాలని. అరే అవును. చిట్నాయుడు, నీకు పురుగుల మందు పెడతాను నువ్వు మారకపోతే, అది ఇది అని అంటుంటది. కానీ ఈ హీరో చూస్తాడు ఇదంతా, ఈ ఆ వంగమంటాడు ప్రతి వాళ్ళని, వంగి ఆ, కొడతా ఉంటాడు నెత్తి మీద. అట్లాగే ఆ, మాస్టర్ గారిని కూడా తిడతా ఉంటాడు. ఇవన్నీ చూసి వాడిని సినిమా హాల్లో వాడిని బెదిరిస్తాడు. సినిమాకి తీసుకెళ్ళో లేదా బయట ఎక్కడో బాగా కొడతాడు వాడిని. దెబ్బకి సెట్ అవుతాడు వాడు. ఇప్పుడు ఈ ఈ రోజుల కాలం ఎలా ఉంది అంటే, ఒకప్పుడు పిల్లలు ఇంట్లో మర్యాదగా మాట్లాడేవాళ్ళు బయట ఎట్లా మాట్లాడినా కానీ. కానీ ఈ ఇప్పుడున్న కాలం ఏంటో తెలుసా అండి, బయట మాట్లాడితే కూడా కుదరదు. మీరు ఇంట్లో మీరు యాక్సెప్ట్ చేసుకుంటారో సస్తారో మునుగుతారో వేరే విషయం, బయట ఎక్కడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే కుదరదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ షీ టీమ్స్ అని తీసుకొచ్చింది 10 ఏళ్ల క్రితం. నిజానికి అద్భుతమైన పథకం అది. ఏంటంటే, మీ అబ్బాయిలు మీ ఇంట్లో చాలా మంచిగా ఉంటారండి, బయటికి వస్తే ఏం చేస్తారో మీకు తెలీదు, అదేదో మీకు చూపిస్తాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే షీ టీమ్స్ పెట్టి ఆ ఈవ్ టీజింగ్ చేసే పిల్లల్ని అందరినీ ఆ పట్న బస్ స్టాపుల్లోను, లేకపోతే సినిమా హాల్ దగ్గర, లేకపోతే ఎగ్జిబిషన్స్ లోను అమ్మాయిలు నేర్పించే ఆకతాయి అబ్బాయిల్ని ఉమ్, ఆ, తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు అవన్నీ తీసి ఆ వాళ్ళని పిలిపించి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయించేవాళ్ళు. ఆ కౌన్సిలింగ్ నేను కూడా చేస్తుండేదాన్ని, అపెండర్స్ కౌన్సిలింగ్. అయితే అద్భుతం ఏంటో తెలుసా అండి, మీరు నమ్మరు చెప్తే. మా అబ్బాయి చాలా మంచోడండి, పోలీసులకు పని లేదు. పోలీసులు డబ్బులు అడుగుంటారు, మా అబ్బాయి దగ్గర లేక ఇవ్వనని ఉంటాడు, అందుకే ఇట్లా కేసు పెట్టారు అనగానే, మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంటది కదా, ఆల్రెడీ రికార్డ్ చేసింది, అది తీసి చూపిస్తే ఉండేది. వీడియో మార్ఫింగ్ చేశారండి. ఆ? వీడియో మార్ఫింగ్ చేశారు, ఏఐలో చేశారు. లేదు, అంత మాట అనేవాళ్ళు కాదు. వాళ్ళకి తెలియదు. వాడు ఒప్పుకునే ఆ, వాడు ఒప్పుకునేవాడు. ఇప్పుడేమన్నా అంటారేమో తెలీదు. అవునవును. ఆ, ఆ, చూస్తే అండి, అసలు పిల్లోడికి కౌన్సిలింగ్ ఇవ్వటం పోయి మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చేది. వీళ్ళేడ్చి వాళ్ళేడ్చి, అమ్మా పిల్లోడ వరే ఎదవా ఇట్లగా మరి, అసలు ఇంట్లో ఎట్లున్నావురా, ఇంట్లో ఎట్లున్నావు.
చాలా ఆశ్చర్యం వేసేదండి. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఒకలా ఉంటారు, బయటికి వెళ్తే ఇంకోలా ఉంటారు. బయటికి వెళ్తే కూడా అలా ఉండటానికి వీల్లేదు అనుకునే ఈ రోజుల్లో సమాజం ఇంత మారిన తర్వాత ఇప్పుడు వీడొచ్చి ఇంట్లోనూ అలాగే మాట్లాడి బయట అలాగే మాట్లాడితే ఈ తండ్రులు తల్లులు ఇంట్లో ఉన్న వాళ్ళు తాతలు వీళ్ళందరూ సంభ్రమాశ్చర్యాలతోటి వాడి మాటలు విని సంతోషిస్తున్నారు అంటే ఇక వీడు రేపు పొద్దున ఇంట్లోనే ఇంత చేసినోడు బయట ఇంకెంత చేస్తాడు చెప్పండి. ఇదేనా మీరు సమాజానికి నేర్పాలనుకునేది? ఇదైపోయింది. దీనికి సెన్సార్ బోర్డు బ్రహ్మాండంగా, అసలు నన్ను అడిగితే చిన్నపిల్లలు పెట్టి సినిమాలు తీయటం కూడా తప్పే. తీస్తే గీస్తే కాస్త అడ్వెంచర్గా ఉండేవో, వాళ్ళ వయసుకు తగ్గయి. ఇప్పుడు కథ డిమాండ్ చేస్తే ఒక పాత్ర పెట్టడం తప్పు లేదు, కానీ ఆ పాత్రని ఈ విధంగా చేయటం అనేది అంటే ఒక రకంగా ఇది ఒక హిట్, ఒక సెంటిమెంట్ గా కూడా తీసుకొచ్చినట్టున్నారండి. నాకు గుర్తున్నంత వరకు ఆ, రమ్ నయనతార వెంకటేష్ సినిమా ఒకటి ఉంటది, తులసి. ఆ, తులసి. తులసి సినిమాలో కూడా చిన్నపిల్లోడు వాళ్ళ అమ్మని ఏదో అంటున్నాడు అని ఇలాంటి వచ్చి నాలుగు మడత పెట్టి ఇట్లా ఇట్లా అంటా ఉంటాడు. అంటే గెస్టర్స్ అది ఓకే అండి. అంటే నా ప్రాబ్లం ఏంటంటే గెస్టర్స్ అది ఓకే. అంటే దీన్ని మీరు చూసి గుర్తుంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఉంటుంది. ఇదే ప్రియుల ఇదే, అందుకే అంటున్నా నేను ఆ పిల్లోడితోటి హిట్ ఫార్ములా చేయి అంటే ఏమవుద్ది అంటే ఆ కాకరకాయ కాస్త కేకరకాయ అయింది అన్నట్లు వీళ్ళు ఇలా తయారవుతున్నారు. అందుకోసం ఇవాళ ఖచ్చితంగా ఆ, ఈ హిట్ ఫార్ములా అని ఇలాంటి లేకి ఫార్ములా మటు తీసుకురావద్దు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిందని వేరే వాళ్ళు ఇది ఇలాగే కథలు అల్లుతారు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఏ డైరెక్టర్నైనా సరే ఎవరినైనా సరే మన ఇంట్లో వాళ్ళతోటి ఇట్లా చేస్తామా, మన అబ్బాయి ఇలా చేస్తే మనం ఒప్పుకుంటామా అని ఆలోచించాలని కోరుకుంటున్నా. అదేమంటే ఉమ్, ఏమనొచ్చు అంటే వాళ్ళు సినిమాని సినిమాగా చూడండి అని. మీరు సినిమాని సినిమాగా తీస్తే మేము సినిమాని సినిమాగా చూస్తాం. అందుకని దయచేసి ఈ మార్పు రాకపోతే గనక చాలా విమర్శలు పాలవుతుంది వాళ్ళ తెలుగు ఇండస్ట్రీ. ఆ ఆ విమర్శల పాలు కావద్దని చెప్పి కోరుకుంటాం. రైట్. అంటే అంటే పాత్ర అలా పెట్టచ్చు, కానీ ఇంకాస్త వర్క్ చేయించండి. దేనికంటే ఆ, సరే పిల్లోడు అలా తిట్టచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు ఇంటి బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఉంటున్నారు సమాజంలో. అలాగే పెట్టచ్చు మీకు. ఆ, మర్యాద రామన్ సినిమాలో విలన్ ఇంటి బయటే చంపుతాడు, ఇంటి లోపల చంపడు. అలాగ పిల్లోడు ఇంటి బయట కాలు పెడితే తిడతాడు, ఇంటి లోపల మళ్ళీ రాముడిలా ఉంటాడు అని పెట్టినా కామెడీ జనరేట్ అవుతుంది. నిజంగా కామెడీ జనరేట్ ఉమ్. కామెడీ కోసమే పెట్టుంటే. అంటే వీళ్ళు అనకూడదు కానీ ఒక లేకి కామెడీ పెట్టేసి జనాల్ని అట్రాక్ట్ చేసేసి. నేను ఇందాక జంధ్యాల గారి పేరు చెప్పింది అందుకేనండి. ఆయన పిల్లోడు బూతులు మాట్లాడితే ఆ సినిమా మొత్తం మీద పిల్లోడితోటి బూతులు మార్పించటమే కాకుండా తండ్రితో కూడా బూతులు మార్పిస్తారు ఆ సినిమాలో. అవును. మీరేం చేస్తున్నారు ఇక్కడ? ప్రమోట్ చేస్తున్నారు. ఎంత వైవిధ్యం చూడండి. ఆ సినిమా ఆడలేదు ఆ రోజు? బ్రహ్మాండంగా ఆడింది. ఈ రోజుకి నేను టీవీలో వస్తే సినిమా చూస్తా. చూద్దాం మేడం. ఇది ఆ, దేనికంటే సమాజం కూడా ఆలోచించాలి. ఇది నిజంగా. సమాజమే ముందు ఆలోచించాలి. వీళ్ళు తిప్పి కొట్టండి. అవును. నువ్వు ఇలా ఇలా తీస్తే మేము చూడమయ్యా అనండి, మారతారు వాళ్ళే. ఇది కీలేరికి వాత పెట్టడం అంటే అది ప్రేక్షకులు మాత్రమే చేయగలరు. ఇది నిజంగా అంటే ప్రేక్షకులను కూడా కోరుకుంటున్నాం. ఇది అనిల్ రావిపూడి కానీ, లేదా దిల్ రాజు కానీ, లేదా వెంకటేష్ గారు కానీ వాళ్ళ దాకా చేరేంత వరకు షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం, ప్రేక్షకులకు కూడా. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.